నిజంగా నేను అనుకోలేదు అసలు ఇంత బాగుంటుందని డిజైన్. నా దగ్గర ఉన్న కుందన్స్ తోటే నేను ఇలా డెకరేట్ చేశాను. ప్లెయిన్ గాజు తీసుకొని గాజుపై గ్లూ అప్లై చేసుకొని కుందన్స్ ఒకదాని తర్వాత ఒకటి అంటించాలి. నేను ఐ షేప్ కుందన్స్ మరియు రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. రౌండ్ షేప్ కుందన్స్లో రెడ్ మరియు వైట్ రెండు తీసుకున్నాను. అలా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేస్తూ గాజు మొత్తం అదే ప్రాసెస్ చేయాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోగా మీకు ఒక స్టోరీ చెప్తాను. అందులోని నీతి ఏంటో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అనగనగా ఒక ఊర్లో ఒక క్రూరమైన రాజు ఉండేవాడు. ఆ రాజు ప్రజలను చాలా భయపెడుతూ బాధ పెడుతూ ఉండేవాడు. అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులు, ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేశాడు. నేను ఈ రోజు నుంచి ఎవరిని బాధ పెట్టను, అందరితో మంచిగా ఉంటాను, దయగా ప్రవర్తిస్తాను అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్టే ఆ మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు. కొంతకాలానికి అందరూ అతన్ని దయగల మహారాజు అనుకుంటున్నారు. మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం, తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి, మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది, కారణం చెప్తారా అని అడిగాడు. అప్పుడు రాజు ఇలా సమాధానం చెప్పాడు. నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతుంది. నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది. అప్పుడు నక్క కుంటిదైపోయింది. ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను. అక్కడ అదే వేటకుక్క ఉంది. ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకొని వేటకుక్క మీదకి విసిరాడు. ఆ రాయి కుక్క కాలికి తగిలి వేటకుక్క కాలు విరిగింది. అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది. అతను కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది. ఒక గుంటలో పడి దాని కాలు విరిగిపోయింది. వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది. నక్క కాలు కుక్క కరిస్తే కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది. మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగింది. గుర్రం ఒక్క గుంటలో పడి కాలు పోగొట్టుకుంది. ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకి జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది. ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను. ఎవరిని ఇంకా కష్టపెట్టకూడదు అని, అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు. ఇదంతా విన్న మంత్రి, ఈ రాజుకి చాదస్తం ఎక్కువైనట్టుంది. రాజుని పరిస్థితిలో సింహాసనం నుంచి తప్పించి కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోకుండా మెట్ల మీద నుండి జారిపడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు. రాజు పదవి కాదు కదా, మనిషి అయిన ఒక్కరి మీద ఆధారపడేలా అయ్యాడు. ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకి అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం కథ సారాంశం. ఇదేనండి స్టోరీ. ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.